వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్ సైన్యం దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు చెబుతోంది తాలిబాన్ గ్రూప్. ఒకప్పుడు తాలిబాన్లకు నిధులు ఆయుధాలు అందించిన పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు తాలిబాన్లకు ప్రధాన శత్రువుగా మారింది. తాలిబాన్లను దేశభక్తులని కీర్తించే పాకిస్తాన్ ప్రతిపక్షాలు మత పెద్దలకు పెషావర్ సంఘటన పెద్ద షాక్. తీవ్రవాదంపై ఓ విధానమంటూ లేకుండా ఏ రోటికాడ పాట ఆ పాటే పాకిస్తాన్ పెద్ద గుణపాఠం నేర్చుకోవాలి. తాలిబాన్ల పాకిస్తాన్ సైన్యంపై కక్ష పెంచుకోవటం వెనుక అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ఇందులో పైకి పాకిస్తాన్ కనిపిస్తున్నా దీని వెనుక ప్రధాన ముద్దాయి అమెరికా. ప్రపంచంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సైన్యం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్. అలాంటి దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా. జమ్మూ కాశ్మీర్ ను అస్థిరపరచడం పాకిస్తాన్ లక్ష్యమైతే మొత్తం ప్రపంచాన్ని అస్థిరత అశాంతి గురిచేసి తన ఆయుధాలు అమ్ముకోవాలనేది అగ్రరాజ్యం ఆలోచన. తాము అల్ ఖైదా తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంటే పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇస్తోందనేది ఆఫ్ఘనిస్తాన్ నాటో దళాల ఆరోపణ. లాడెన్ మరణించిన తర్వాత అల్ ఖైదా ప్రభావం తగ్గినా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల బెడదెక్కువైంది. దీంతో తాలిబాన్లను వజిరిస్తాన్ నుంచి తరిమేయాల్సిందిగా ఆఫ్ఘనిస్తాన్ అమెరికాపై ఒత్తిడి తెచ్చింది. తాలిబాన్లు నిజానికి అమెరికా పెంచి పోషించినటువంటి సంస్థ తాలిబాన్లు కానీ అల్ ఖైదా కానీ అంతకుముందు ఉన్నటువంటి ముజాహిదీన్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యం తిష్ట వేసింది, దాన్ని అక్కడి నుంచి పంపించేసేయాలి, తరిమి కొట్టాలి అనేటువంటి దాన్ని చెప్తూ అక్కడ ముజాహిదీన్ అనేటువంటి ఒక సంస్థను అమెరికా ప్రోత్సహించి పాల్గొసి పెంచింది. అదేవిధంగా తాలిబాన్ను అక్కడ పెంచి పోషించింది, అల్ ఖైదాను పెంచి పోషించింది. వజిరిస్తాన్ లో తిష్ట వేసిన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లోని నాటో దళాలను టార్గెట్ చేసుకుని దాడులు చేయడం మొదలు పెట్టడంతో కథ అడ్డం తిరిగింది. గత నెలలో 10 రోజులు వాషింగ్టన్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ ను అమెరికా అధికారులు నిలబెట్టి కడిగేశారు. 6 నెలలుగా వజిరిస్తాన్ పై దాడులు చేస్తున్నా ఒక్క తాలిబాన్ తీవ్రవాద నాయకుడైనా చంపలేకపోయారని, పాక్ సైన్యానికి నిధులు ఆయుధాలు ఇవ్వడం దండగంటూ పాక్ ఆర్మీ చీఫ్ కు చీవాట్లు పెట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ వజిరిస్తాన్ లో పాక్ సైన్యం దాడులకు దిగింది. కొద్ది రోజులుగా వజిరిస్తాన్ లో అమెరికన్ డ్రోన్ దాడులతో పాటు సైన్యం కూడా విజృంభించడంతో తాలిబాన్లు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. పాక్ సైన్యం ఇంతవరకు కూడా ఐఎస్ఐని కానివ్వండి, తాలిబాన్లను కానివ్వండి, తమ ఆయుధాలను ఇచ్చి శిక్షణ ఇచ్చి ఆయుధాలను ఇచ్చింది, శిక్షణ ఇచ్చింది, ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు తాలిబాన్లు అదే శిక్షణ అదే వెపన్లతో తిరుగుబాటు చేసి సాధారణ పౌరుల్ని అభంశుభం ఎలిగిని ముక్కుపచ్చరాలని పిల్లలందరినీ పోటను పెట్టుకుంటా ఉంది. పాకిస్తాన్ లో తాలిబాన్ నాయకులకు లభించే గౌరవ మర్యాదల గురించి అందరికీ తెలిసిందే. తాలిబాన్ తీవ్రవాద నాయకులు 2001 నుంచే పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నారు. వజిరిస్తాన్ లో తాలిబాన్లు తిష్ట వేయడం వెనుక పాక్ సైన్యం సహకరించిందనేది బహిరంగ రహస్యం. పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటన తర్వాత అంతా తారుమారైంది. అల్ ఖైదా తాలిబాన్ల మీద ఇష్టం లేకుండా పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేయక తప్పని స్థితి ఏర్పడింది. 10 ఏళ్లలో తొలిసారిగా పాకిస్తాన్ సైన్యం అల్ ఖైదాలో పెద్ద నాయకుడు షుక్రజుమాను వజిరిస్తాన్ ప్రాంతంలో కాల్చి చంపింది. అదే రోజున అమెరికన్ డ్రోన్ దాడిలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఆపరేషనల్ కమాండర్ ఉమర్ ఫరూక్ కూడా చనిపోయాడు. ఈ 2 ఘటనలు తాలిబాన్లో తీవ్ర ఆగ్రహావేశాన్ని రేకెత్తించాయి. ఇప్పుడు ఆ సంస్థలకు ఆ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా తాలిబాన్ సంస్థలకు సహాయం చేశాయి. కానీ ఆ సంస్థలో ఈరోజు పాకిస్తాన్లో ఇది ఘోరమైనటువంటి ఉదంతం. ఇంతకుముందు కూడా అనేకమైనటువంటి ఉదంతాలు జరిగాయి. మలాలా ఉదంతమే కాదు, అనేకమైనటువంటి ఉదంతాలు అక్కడ పాకిస్తాన్లో జరిగినాయి. ఆఫ్ఘనిస్తాన్ లో అబ్దుల్ ఘనీ ప్రభుత్వం ఏర్పడ్డాక వజిరిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ పెట్రోలింగ్ పెరిగింది. కొద్ది రోజుల వ్యవధిలోనే 10ల సంఖ్యలో అల్ ఖైదా తాలిబాన్ తీవ్రవాదులను పాక్ సైన్యాలు మట్టుబెట్టాయి. గతంలో వజిరిస్తాన్ లో అమెరికా డ్రోన్ల దాడులను వ్యతిరేకించిన పాకిస్తాన్ సైనికాధికారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తాలిబాన్లను తరిమి కొట్టడం ప్రారంభించారు. డిసెంబర్ 7న ఆఫ్ఘనిస్తాన్ లోని కునార్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో పాకిస్తానీ తాలిబాన్ల కమాండర్ మరణించాడు. వజిరిస్తాన్ లో తాలిబాన్ల నాయకులు ముల్లా ఫజ్లుల్లా కోసం అమెరికాతో పాటు పాక్ సైన్యాలు కూడా తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టాయి. దీంతో ఫజ్లుల్లా పెషావర్ ఆర్మీ స్కూల్ పై దాడికి స్కెచ్ గీసినట్లుగా పాక్ సైన్యం అనుమానిస్తోంది. పాకిస్తాన్ అంటేనే అరాచకాలకి అల్లకల్లోలాలకి ఆలావలంగా మారినటువంటిది.
అసలు అక్కడ ప్రజాస్వామ్యానికి అర్థం తెలియదు. ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడు కూడా అక్కడ మనగలగలేదు. అదే రకంగా పలకా బలపం పట్టుకోవాల్సినటువంటి అనేక మంది పిల్లలు అక్కడ తుపాకులు తయారు చేసేటువంటి దుస్థితిలో ఆ దేశం ఉంది. కాబట్టి దాని ఫలితం ఏంటనేది ఇవాళ ఆ దేశం అనుభవించింది. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి ఈ ఉగ్రవాదానికి తమ ప్రాంతం ఏమాత్రం కూడా కేంద్రం కానివ్వం అని చెప్పని కనుక అనుకుంటే డెఫినెట్గా ముఖ్యంగా ప్రభుత్వాలు ఎలా ఉన్నా కూడా అక్కడ సైనికులకి ఇవాళ బాధ ఏంటో తెలుస్తుంది. కాబట్టి యావత్తు సైనికులందరూ కూడా ఒక మాట మీద నిలబడినట్టయితే డెఫినెట్గా ఉగ్రవాదాన్ని అంతమొందించవచ్చు. పాకిస్తాన్ సైన్యాధికారిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులే. పాకిస్తానీ తాలిబాన్లు తరచూ కాబూల్పై దాడులు చేయడంపై ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఆఫ్ఘన్ కొత్త అధ్యక్షుడు అబ్దుల్ ఘనీ ఈ నెల మొదటి వారంలో అమెరికా సైన్యాధిపతిని కలిసినప్పుడు పాక్ పై ఫిర్యాదు చేశారు. దీంతో పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పరిస్థితులు మారాయి. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా ఏకతాటిపైకొచ్చి తాలిబాన్లతో యుద్ధం చేస్తున్నాయి. ఈ సహకారం ఇలాగే కొనసాగితే అమెరికా మొదలుపెట్టిన తీవ్రవాదంపై యుద్ధం కొద్ది నెలల్లోనే ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో పాకిస్తాన్ ఎక్కువగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం తీవ్రవాదంపై పాక్ కు స్పష్టమైన విధానం లేకపోవడమే. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.